12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభాభిషేక మహోత్సవము 2026కు సంబంధించి కూడా ఇంద్రకీలాద్రిపై ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి కుంభాభిషేక ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి. 12 సంవత్సరాలు కూడా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఆలయ విశిష్టత ఇంకా ఎక్కువైంది ఇప్పుడు చెప్పాలంటే. సో, ఈ విశిష్టతకు సంబంధించి కుంభాభిషేకం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? ఓం శ్రీ మాత్రే నమః. మరి ఈ నెల మార్చ్ 6, 7, 8 తారీఖులో జరిగే మహాకుంభాభిషేకం ఇది. ఈ ఈ కార్యక్రమం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కార్యక్రమం ఇది. మరి అది మా ట్రస్ట్ బోర్డు టైంలో, నా టైంలో రావడం అనేది నా వరకు నేను చాలా ఆనందపడుతున్నాను. మరి ఈ కార్యక్రమం గురించి మేము ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి కసరత్తు చేస్తున్నాం. మరి దీని మీద మేము 15 రోజుల క్రితమే మా పండితుల్ని, అర్చక స్వామిని పంపించి వివిధ నదుల్లోంచి, సముద్రాల్లోంచి జలం తెప్పించడం జరిగింది. ఆ నీరుని మరి సుమారుగా ఒక 2 రోజులు 6, 7 తారీఖులు ఉదయం సాయంత్రం వివిధ పూజలు, కార్యక్రమాలు వైదిక పరంగా శాస్త్రోక్తంగా జరుగుతాయి. అవన్నీ జరిగిన తర్వాత 8వ తారీఖు నాడు ఉదయం 9:34కి స్వామీజీ మరి శ్రీ శ్రీ కంచి కామకోటి విజయేంద్ర సరస్వతి స్వామి వారి ద్వారా మరి ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తాం. దీనికి ఈ మహాకుంభాభిషేకం కార్యక్రమానికి మరి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారిని మేము నిన్న ఆహ్వానం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేము డిప్యూటీ సీఎం గారిని కూడా కలుసుకోవడానికి అపాయింట్మెంట్ రాగానే వెళ్ళబోతున్నాం. అలాగే లోకేష్ బాబు గారిని కూడా నిన్న కలవడం జరిగింది, మేము ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అట్లాగే నిన్న ఎండో మినిస్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే దీనికి మంత్రివర్యులని, విఐపీలని, ఎంపీలని కూడా ఆహ్వానిస్తున్నాం. మరి వాళ్ళంతా రావాలని మేము ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వల్ల జరిగేది ఏంటి అంటే, మరి ఆ తల్లికి దేవాలయం మీద శిఖర గోపురం అంటాం మనం. ఆ శిఖర గోపురం 12 ఏళ్ళకి ఒకసారి ఇన్ని నదులు తీసుకొచ్చి ఇన్ని వేద మంత్రాలతో అన్నీ చదివి పవర్ ఇవ్వడం అన్నమాట. ఆమెకు అభిషేకం చేస్తే ఆమెకి రోజు పండితులు ఏ రకంగా వేదాలు చదువుతారో, మంత్రాలు చదువుతారో, ఆమెకి మన నైవేద్యం పెట్టిన తర్వాత శక్తి ఇవ్వడానికి ఆమె తల్లికి మరి ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే ఇదొక కృతువు, ఇదొక కార్యక్రమం. ఇది 12 ఏళ్ళకి ఒకసారి ఆ పైన ఈ కార్యక్రమం జరిగితే ఈ లోకానికి, ఈ దేశానికి అందరికీ మంచిది. ఆ తల్లికి భక్తులు కోట్ల మంది వచ్చి వెళ్తూ ఉంటారు. ఆమె దీవెనలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈ లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం అనేది మరి మేము జరిపిస్తున్నాం. దీన్ని మేము అదృష్టంగా భావించి నేను భక్తులందరినీ మీ ద్వారా నేను ఆహ్వానిస్తున్నా. ఈ 3 రోజుల్లో వచ్చి ఆ తల్లిని మీరు దర్శించుకోండి, ఆ ఆశీస్సులు పొందమని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసమంటే మేము రష్ తగ్గడం కోసం అంతరాలయం కూడా దర్శనాలు ఆపబోతున్నాం. అన్నీ ఫ్రీ లైన్లు పెట్టి 6, 7, 8 తారీఖులు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళ దర్శనం జరుగుతూనే ఉంటుంది. అట్లాగే మరి దగ్గరలోంచి పైన జరిగే కార్యక్రమం చూడలేరు కాబట్టి ఒక 4-5 ప్లేసుల్లో స్క్రీన్స్ పెడదామన్న ఆలోచనలో కూడా మేము ఉన్నాం. ఈరోజు పెద్ద స్క్రీన్స్ కూడా పెడతాం. మరి అలాగే మీరంతా కూడా మీ మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలి. ఈ పెద్ద కార్యక్రమాన్ని 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే కార్యక్రమాన్ని మీరంతా కూడా పబ్లిసిటీ చేయాలి. మరి అట్లాగే మా ట్రస్ట్ బోర్డుకి మేమంతా కూడా మరి నేను చైర్మన్గా కూడా ఉన్నంగా ఇది జరగడం అనేది చాలా ఆనందపడుతున్నాను. మరి నేను వచ్చిన కాడి నుంచి మరి ఫంక్షన్లే జరుగుతున్నాయి. మరి దసరా ఉత్సవాల్లో వచ్చాను, లక్షల మందిని చూశాను నేను ఈ పైన. మరి అలాగే మరి తర్వాత భవానీ దీక్షలో మళ్ళీ లక్షల మంది, మళ్ళీ రేపు 1,00,000 నుంచి 1,50,000 వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరికీ మంచినీళ్ళు కానీ, బిస్కెట్లు కానీ, టీలు కానీ ఏర్పాట్లన్నీ చేయబోతున్నాం. మజ్జిగ కానీ అన్నీ కూడా ఏ ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ జరిగినాయి. ఈరోజు అధికారులంతా కూడా వచ్చారు. అందరూ కూడా ఇంకా కూడా పెంచమన్నారు. ఇంకా కూడా అన్నీ కూడా మనం ఎక్కడ తగ్గడానికి లేదు. ఇది 12 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. ఇది దసరా ఉత్సవాల కన్నా ప్రెస్టేజ్గా తీసుకోవాలి మీరు. దేవాలయం వాళ్ళు కింద వరకు కూడా క్యూ లైన్స్ పెట్టాలన్నారు. ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. అన్నీ కూడా బాగా బిజీగా ఉన్నాం ఈ పనుల్లో. మరి ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఆ తల్లి దేవులను ఉండాలని కోరుకుంటున్నాను. జై భవాని. అంటే వచ్చే భక్తులు చాలా రష్ అని చెప్తూ ఉన్నారు. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? క్యూ లైన్స్ కూడా చాలా కిక్కిరిసిపోయే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తులు వచ్చేదాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు క్యూ లైన్స్ ఏర్పాట్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెడుతూ ఉన్నారు? అలాగే క్యూ లైన్స్లో భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మేము క్యూ లైన్స్ అనేది ఓం నుంచి పెడదామనే ఆలోచనలో
ఓం దాకా కూడా మేము క్యూ లైన్స్ పెట్టాము. ఓం నుంచి అటు నుంచి వచ్చే భక్తులు ఇటు లిఫ్ట్ ద్వారా కానీ ఇటు శివాలయం మీదుగా దింపికి కనకదుర్గనార మీదుగా పంపుదామని చెప్పి ఎండ లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసాం కింద. మరి ఆల్రెడీ సమ్మర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవాళ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడి నుంచి చాలదు, మనం కింద నుంచి పెడితే బెటరు, రష్ బాగా పెరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయండి. మీరు 1,00,000 అనుకుంటున్నారు, 1,00,000 కాదు 1,50,000 వచ్చినా కూడా ఎక్కడ తోపుట్లాట జరగకూడదు ఎక్కడా కూడా. మీకు అందుకని ఎక్కువ కేర్ తీసుకోవాలి ఇంకని చెప్పి వాళ్ళు ఆర్డర్ చేశారు ఆయన వచ్చి. అలాగే అని చెప్పాం. మళ్ళీ ఆ ఏర్పాట్లు మేము బిగిన్ చేసిపోతున్నాం. కింద దాకా కూడా క్యూ లైన్, కింద నుంచి క్యూ లైన్ ఉంటుంది. ఆ రష్ని బట్టి అప్పుడు జరుగుద్ది. ఆ రష్ కొంచెం తక్కువగా ఉంటే మధ్యలోంచి వదులుతాం, రష్ బాగా ఎక్కువ ఉంటే కింద నుంచి వదులుతాం. అట్లాగే వెహికల్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ప్లాన్డ్గా చేస్తాం. అది రద్దీ లేకుండా ఇది అలవాటు పడిపోయి ఉన్నాం మనం. ఏ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు మేము చేస్తామని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నాను. సీఎం గారు వచ్చినప్పుడు కూడా సెక్యూరిటీ కొంచెం ఇదిగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దాని పరంగా సీఎం వచ్చే రోజు ఇన్ కేసు వస్తే ఆ రోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు సెక్యూరిటీ పరంగా? సీఎం గారు వచ్చిన రోజు కూడా ఆల్రెడీ సీఎం గారు సెక్యూరిటీ ఉంటుంది, లోకల్ పోలీస్ ఉంటుంది. ఆయన వచ్చిన ఆ 30 నిమిషాలు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది. అకార్డింగ్ టు సిస్టమ్ ప్రకారమే ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ టైం కొంచెం గుళ్ళోకి ఆ పరిసర ప్రాంతాల్లోకి కొంత బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే వారు ఉన్నప్పుడు, స్వామీజీ ఉన్నప్పుడు ఆ పైన పట్టేది 20 మందే కాబట్టి అందరిని కూడా ఆపిచ్చి ఆ పైన వారు వచ్చి కార్యక్రమం నిర్వహించిన తర్వాత కొంతమంది వీఐపీని పైకి పంపడం జరుగుద్ది. అందుకోసం దాని కట్టుదిట్టంగా ఇవాళ అందరూ పోలీస్ కమిషనర్ గారు కూడా వచ్చి చూసుకున్నారు. అన్నీ కూడా వాళ్ళు ఈ 2 రోజులు ఇదే పనిలో ఉంటారు. వీళ్ళు ఎందుకు సీఎం గారు వచ్చిన తర్వాత ఎలా చేయాలి ఏంటి ప్లానింగ్ అంతా కూడా జరుగుతుంది. సో మహాకుంభాభిషేకం సంబంధించి కూడా 2026 ఈ సంవత్సరం చాలా ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దసరానే ఘనంగా జరిగిందంటే అంతకు మించి కూడా చాలా ఘనంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా కూడా ఇంద్రకీలాద్రి అధికారులు కూడా సన్నద్ధమయ్యారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాలు అందరూ చూసే విధంగా కూడా, ఎందుకంటే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి చాలా అదృష్టంగా భావించాలి. అందుకని ఎటువంటి భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడెక్కడి నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా స్క్రీన్స్ పెట్టి కూడా ప్రతి ఒక్కరూ అది తిలకించేలాగా అమ్మవారి యొక్క అక్కడ కలశాభిషేకం ఎలా చేస్తున్నారు, అసలు ఈ కుంభాభిషేకం అంటే ఏంటి అనేది కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చూసేలాగా స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేక ఏర్పాట్లు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇంద్రకీలాద్రి అధికారులు. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.